ఎంత పనిచేసింది అలేఖ్య. ఇలా చేస్తుంది అనుకోలేదు. నీతి నిజాయితీగా ఆలోచిస్తుంది అనుకున్నాను. ఒక మాట అన్నది అంటే తన మాట మీద కట్టుబడి ఉంటుందని ఆశపడ్డాను. కానీ ఇలా అడ్డం తిరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మొదటికే వచ్చింది. రాఘ ఊరుకోడు. ఖచ్చితంగా అలేఖ్యని ఏదో ఒకటి చేస్తాడు. మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే నేను అలేఖ్యతో మాట్లాడాలి. సుహాసిని ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయి. అవసరమా? నేను వచ్చేటప్పుడు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పీటల మీద కూర్చునేది నేనే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను. నాకు తెలిసి ఆ విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది అనుకుంటా. వేస్ట్ కాల్. వేస్ట్ కాల్ అని చెప్పి ఆమెనంత వేస్ట్గా చూడుకో. విషయం అర్థమవుతుంది. ఫోన్ ఎత్తు. స్పీకర్లో పెట్టు. హలో, చెప్పు. నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి అలేఖ్య. ఏం మాట్లాడతావు సుహాసిని? నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వెంత బిజీగా ఉన్నావో ఎక్కడున్నావో నాకు చెప్పలేఖ్య. నేనే అర్జెంటుగా మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నేనే వస్తాను. నువ్వెక్కడున్నావో చెప్పు. మీ లాయర్ గారి ఇంట్లో ఉన్నావా? ఇక్కడున్నానని చెప్పకు. అయినా నేను ఎక్కడుంటే నీకెందుకు చెప్పు? విషయం ఏంటి చెప్పు. నేను ఫోన్లో చెప్పలేను. డైరెక్ట్గా కలుద్దాం. ఎక్కడున్నావో చెప్పలేఖ్య. ఏం అడుగుతావు? మార్నింగ్ ఇంట్లో జరిగిన రాద్దాంతా గురించి అడుగుతావు అంతే కదా? నా భర్త పక్కన కూర్చోవడం అది నాకు రాజబాట లాంటి మార్గం. వ్రతం చేయడం అనేది నా హక్కు. మీకు నా మాటల ద్వారా చెప్పడం వల్ల అదొక రచ్చలాగా కనిపిస్తుందంతే. అలేఖ్య, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. రాఘవ్ని నాకు పూర్తిగా అప్పచెప్పావు. నీ మాట ప్రకారం నీకు నేను 10 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు నేను నీకు రాఘవ్ని అప్పచెప్పానా, హక్కులను అప్పచెప్పానా అంటూ తప్పుగా మాట్లాడుతున్నావు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అంటారో ఒకసారి ఆలోచించావా? సంసార విషయాలని రచ్చబండ దగ్గర సెంటర్లో పెట్టాలని చూస్తున్నావా? అందుకేనా నేను నీకు అగ్రిమెంట్ రాసిచ్చాను? అగ్రిమెంట్ రాసిచ్చావు, మరి ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు. రాఘవ్ నాకు అమ్మేశాను అంటున్నావు. కానీ పీటల మీద నేను కూర్చుంటాను అంటే రాఘవ్ నా సొత్తు నా హక్కు అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీ హక్కు కాదు, నీ సొత్తు కాదు. నీ సొత్తు ఎంతవరకు? నువ్వు ఆయనతో ఎంత క్లోజ్గా అయినా ఉండు, ఆయనతో నువ్వు ఇంకేమైనా చేసుకో. కానీ పీటల మీద కూర్చునేటటువంటి వ్రతాల విషయంలో, ఇతర ప్రోగ్రాంల విషయంలో నువ్వు తలదూర్చుకో. ఇదంతా నాకు అనవసరం అలేఖ్య. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడునో చెప్పు, నేను వస్తాను. సరే, నేనే ఇంటికొచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం. బయలుదేరుతున్నాను. అలేఖ్య, నిన్ను కలవాలని సుహాసిని ఎందుకు అడుగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు రాజా. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు లేఖ్య. నువ్వు వెళ్ళదు, ఇక్కడే ఉండు. ప్లాన్ చేస్తారా? ఏం ప్లాన్ చేస్తారు? నా మీద వాళ్ళు ఎలాంటి ప్లాను చేయలేరు రాజా. ఒకసారి వెళ్లి విషయం ఏంటో కనుక్కొని వస్తాను. వెళ్ళడానికి ఫిక్స్ అయింది. ఇక మనం ఎంత చెప్పినా కూడా ఆగదాం. సరే, నీ ఇష్టం. అలేఖ్య, నేను నీకోసం నా పనులన్నీ పక్కన పెట్టి 24 గంటలు నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం నన్ను ఇంకా బయట వాళ్ళలాగే చూస్తున్నావు. ఇంకెప్పుడు నా ప్రేమ నీకు అర్థమవుతుంది? ఖచ్చితంగా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకునే రోజు వస్తుంది.
నా ప్రేమను అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుందా లేఖ్యా? అలేఖ్యని ఎలాగైనా ఒప్పించి ఈ వ్రతానికి పీటల మీద నేనే కూర్చోవాలి. అప్పుడే రాఘవ్కి సంతోషం. లేదంటే ఇంట్లో మళ్ళీ గొడవలు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు.